నమస్తే వెల్కమ్ టు ఏబీ1 టీవీ తెలుగు. నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలో గురువారం రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిటీ చైర్మన్ కాకి శ్రీనివాసులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి మా ఎస్సీ/ఎస్టీ వర్గానికి చెందిన వారిని పట్టించుకున్న దాఖలాలు లేవని, మేము పలుమార్లు ఆ నాయకుల దగ్గరకు వెళ్లి మా సమస్యలపై వివరించబోగా ఇప్పుడు కాదులే అంటూ చులకనగా చూశారని, ఆ సమయంలో చాలా భావోద్వేగానికి గురయ్యాలని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ ఎస్సీ/ఎస్టీలను ఆదరిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వానికి మా పూర్తి మద్దతు తెలియజేసి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడుని, నెల్లూరు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కాకర్ల సురేష్ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ/ఎస్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మొదట మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాము. తర్వాత మరలా మేము తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీలోకి రావటం జరిగింది. అయితే ఈనాడు తెలుగుదేశం నేను రీసెంట్గానే 19వ తేదీ మరలా నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావటం జరిగింది. ఈరోజు నియోజకవర్గంలో అందరూ కూడా ఎందుకు జరిగింది ఈ విధంగా, మొన్నటిదాకా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు, ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు వచ్చాడు అనే ప్రశ్న అనేది ఖచ్చితంగా వస్తుంది. రేపు మేము గ్రామాల్లోకి వెళ్ళి మా సామాజిక వర్గంతో మాట్లాడాలనుకున్నప్పుడు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము ఎందుకు దూరం అవుతున్నామంటే మాదిగలమే. ఈరోజు రిజర్వేషన్ పోరాటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ధైర్యంగా ముందుకొచ్చి మా వంతు మేము సహకారం అందిస్తాము, మా సపోర్ట్ చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు చెప్పల. ఆయన గమ్ముగా ఉన్నాడు కానీ నేను చేయనని చెప్పాడు. ఆయన వచ్చి ముందుకి. అలాగే ఈరోజు సుప్రీంకోర్టులో పెద్ద మరి కేసు నడుస్తుంది. అన్ని పార్టీలు అన్ని రాష్ట్రాలలో మరి అడ్వకేట్ని పెట్టడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వైఎస్ఆర్ పార్టీ తరఫున మరి అడ్వకేట్ని పెట్టడం కూడా జరగల. ఇవన్నీ కూడా మా కులానికి మా జాతికి మైనస్ మార్కులు వైఎస్ఆర్ పార్టీలో. మరి ఇవన్నీ కూడా మేము దృష్టిలో ఉంచుకొని మాకు అనుకూలము లేనిదిక్క, అలాగే సమాజానికి మా జాతికి మేలు జరగని పార్టీలో మేము ఉండటం కూడా మాకు అది మంచిది కాదు. మర్యాద లేని పార్టీలో మేము ఉండటం మంచిది కాదనేది ఈరోజు జిల్లాలో మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకొని ఈ పార్టీలోకి మేము, ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. అందరము తెలుగుదేశం పార్టీలో మేము అందరం కూడా వర్క్ చేస్తున్నాము. ఇప్పుడు మరి రాబోయే రోజుల్లో మరి తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా మా కమ్యూనిటీకి మరి వెనకుండి సపోర్ట్ చేస్తుందని మేము ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తప్పనిసరిగా ప్రభుత్వ పథకాలను తీసుకొచ్చి ఈ ప్రాంతంలో వారు అత్యధికంగా వారి యొక్క సేవలను కొనసాగించాలా అనేది మేము కోరుకుంటున్నాము. మరి కాకర్ల సురేష్ గారికి మా మద్దతును, సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ ఈ ఏరియా మొత్తం మేము తిరిగి మాదిగలము ఆయనకి ఓట్లు వేయటానికి మేము ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాము. తెలుగుదేశం పార్టీ 15 సీట్లు ఇచ్చింది అసెంబ్లీ స్థానాలు, వైఎస్ఆర్ పార్టీ 10 సీట్లే ఇచ్చింది జగన్ గారు. అక్కడ కూడా మాకు కమ్యూనిటీకి అన్యాయమే జరిగిందని మేము తెలియజేస్తున్నాము. అది చాలా ఘోరం. అది ఈరోజు అదే కాకుండా మరి నెల్లూరు జిల్లాలో కానీ చూసినట్లయితే మీడియా మిత్రులకు బాగా తెలుసు, ఎక్కడైనా మాకు మాదిగలకి ఒక పదవి ఇచ్చినట్టు ఏడన్నా వైఎస్ఆర్ పార్టీ చూపించగలిగితే అది ఛాలెంజ్గా నేను చెప్తున్నాను. ఎవరైనా దమ్ముంటే చెప్పొచ్చు. అది మేము దాదాపు 5 సంవత్సరాలు రాజకీయ నాయకుల వెంబడి తిరిగి మాకు నామినేటెడ్ పదవి ఒకటి, అట్లీస్ట్ నామినేటెడ్ పదవి ఇవ్వండి మాకు అని మేము కోరటం జరిగింది. అయితే మేము ఆయన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారి దగ్గరికి పోవటం జరిగింది, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి రాజ్యసభ సభ్యుడి దగ్గరికి పోవటం జరిగింది, అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి గారి దగ్గరికి పోవటం జరిగింది, అలాగే మరి ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారు స్థానిక ఆయన ఇన్ఛార్జిని కూడా వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి గారిని కలవటం జరిగింది. వీళ్ళందరూ కూడా మాకు టుస్ డమాల మాటలు చెప్పినారు కానీ ఆ రోజుల్లో చేయలేకపోయినారు. అయితే ఒక్క వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాత్రము తప్పనిసరిగా నేను సహాయం చేస్తానని మమ్మల్ని దగ్గరకు తీసుకొని ఆదరించి చెప్పడం జరిగింది. కానీ ఆయన మాటను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖాతరు చేయలేదు. మా అప్లికేషన్ అంతా కూడా పక్కన పడేయటం జరిగింది. ఈనాడు
నెల్లూరు జిల్లాలో నష్టపోయిన కమ్యూనిటీ ఎవరంటే మాదిగలే. విజయసాయిరెడ్డి గారిని కూడా కలవటం జరిగింది. మేము మొత్తము రాష్ట్రంలో నెల్లూరులో ఉన్న పరిస్థితులన్నీ రాసుకుంటూ మరి ఏదో మాకు నామినేటెడ్ పదవి కొరకు మేము పోరాటం చేస్తున్నాము, మాకు సహాయం చేయమన్నప్పుడు ఆ ఫైల్ పక్కనేయమని చెప్పిండు ఆయన. పక్కనేయమని చెప్పేసిండు మా ఎదురుగునే. ఇప్పుడు దాని జోలికి మనం పోవటం లేదు, పక్కన వేసేయమన్నాడు. మేము చాలా అక్కడ ఇన్సల్ట్ అయ్యేసి సిగ్గుతో బయటకు వచ్చేసింది. మేము చేయలేని పరిస్థితిలో అటువంటి వ్యక్తికి ఈనాడు మాకు జిల్లాలో మరి విజయసాయిరెడ్డి గారికి మేము ఓటు వేయాలంటే మాకు అది చాలా సిగ్గుగా ఉంది. ఎందుకంటే మా సమాజానికి ఏం చేయలే ఆయన. చేయనప్పుడు ఎందుకు వేయాలి ఓటు? ఈరోజు ఓటు వేయకూడదు. అందుకని మా సమాజంలో మేము జిల్లా స్థాయిలో తిరుగుతున్నాము. మరి విజయసాయిరెడ్డి గారికి వ్యతిరేకంగా మేము పోరాడతాము. అలాగే మరి ఈరోజు మరి జిల్లాలో కానీ చూసినట్లయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కానీ చూసినట్లయితే ఆయన ఎక్కడ కూడా మరి యాడికి పోయినా కానీ ఆయన పేరు మోగుతుంది, మారు మ్రోగుతుంది. ఈరోజు మరి దాహాన తీర్చినటువంటి వ్యక్తి అనేకమైన మరి వాటర్ ప్లాంట్లు పెట్టాడు, విద్యలో సహాయం చేస్తున్నాడు, వైద్యానికి సహాయం చేస్తున్నాడు. ఎంతోమంది పోతే ఆయన ఎందుకంటే ఆయన సహాయ సహకారాలు అందిస్తూ జిల్లాలో మరి ఒక మంచి దాతగా, ఒక మచ్చలేని వ్యక్తిగా